అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో చూడండి, ఖర్జూర పండ్లు ఎంత బాగున్నాయో చూడండి. రంజాన్ నెలలో ప్రతి నెల ఇది చేస్తామండి, మేము ఖచ్చితంగా చేస్తాము. ఇది ఏం చేస్తామంటే దీంట్లో పిక్క తీసేస్తామండి, గింజ తీసేసి ఇలాగా ఇది పెడతామన్నమాట. దీన్ని ఇలా మధ్యలో పెడతామండి. చూడండి, ఇలా గింజ తీసేసిన తర్వాత లోటస్, ఇది లోటస్ క్రీమ్ అండి. చూడండి, బిస్కెట్ క్రీమ్ అన్నమాట. ఈ డబ్బాలో క్రీమ్ నేను దీంట్లో వేసుకున్నాను. ఇది దీంట్లో రాసిన తర్వాత దీన్ని ఇలా పెడతామండి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం క్రీమ్ రాసి, ఇది దాసిన చెక్క పౌడర్ అండి, మిక్సీ పట్టి జల్లెడ పట్టాను. ఇప్పటికిప్పుడు చేసిన దాసిన చెక్క పౌడరు, ఎందుకంటే వీళ్ళకి స్మెల్ అంటే చాలా ఇష్టం, దాసిన చెక్క పౌడర్ స్మెల్ అంటే. అలాగే యాలుక్కాయల పౌడర్ కూడా నేను మిక్సీ పట్టి జల్లెడ పట్టి దీంట్లో వేసానండి. వాసన పోకుండా మూత పెట్టేశాను. ఇది బిస్కెట్, ఇది కూడా మిక్సీ పట్టాను, కాకపోతే ఇది జల్లెడ పట్టలేదు, గరకగా బరకగా ఉంచాను. ఇదిగోండి బిస్కెట్ అంటే ఇదే. ఈ ప్యాకెట్లో ఉన్న పౌడర్ని నేను కొంచెం మిక్సీ పట్టాను అన్నమాట. ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. చూడండి, ఖర్జూర పండ్లు మాషాల్లా ఎన్ని ఉన్నాయో చూసారా? దీని నిండుగా ఉన్నాయండి. నేను ఇప్పటికి 3 సార్లు చేశాను, మళ్ళీ చేయమన్నారు మా మేడం గారు. చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఓకే, నేను మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది వీడియో అనేది. ఈ విధంగా కవర్లలో సపరేట్గా ఒక్కొక్కటి పెట్టి ప్యాకింగ్ చేయాలండి. ఎంత నీట్గా ఉందో చూసారా? చూడడానికి కూడా చాలా బాగుంది. ఇలాగా డ్రై ఫ్రూట్స్, మనం జీడిపప్పు అయినా బాదం పైన ఇంకా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా కూడా ఇలా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. రంజాన్ కరీం, రంజాన్ వస్తే చాలండి మనకు ప్రత్యేకించి ఖర్జూర పండ్లే చాలా స్పెషల్ అన్నమాట. ఏ కంట్రీలో అయినా సరే. మా ఇంట్లో ఖర్జూర పండ్లతో 2 రకాలుగా తయారు చేస్తామండి. ఇదొక రకం. ఇంకోటి మైదా పిండిని దోరగా వేపి మా మేడం గారు చేస్తారండి. వీడియో తీయడానికి కుదరదు, మా మేడం గారు చేస్తారన్నమాట. దోరగా వేపి ఇస్తే దాంట్లో గేమత్ వేస్తారు, ఇంకా జిద్దా వేస్తారు, యాలక్కాయ పౌడర్, దాచిన చెక్క పౌడరు, ఇంకా ఇవి వేసి తయారు చేస్తారు. కేజీ ఖర్జూరానికి 1 గ్లాసు మైదా పిండిని దోరగా ఫ్రై చేసి మా మేడం గారికి పిలిస్తే ఆడొచ్చి అందులో గేమత్తు డబ్బాలు ఉంటాయండి, రేగు డబ్బాలు, 2 గేమత్తు డబ్బాలు వేస్తారు. అలాగే ఖర్జూరాలు పిక్క తీయకుండానే, ప్యాకెట్ ఖర్జూరం అండి, ఈ ఖర్జూరం కాదు, ప్యాకెట్ ఖర్జూరం పిక్క తీయకుండా అందులో వేసేసి యాలుక్కాయల పౌడరు, దాసిన చెక్క పౌడరు, అలాగే జిద్ద సగం వేస్తారు. జిద్దా సగం ముక్క వేస్తారండి. జిద్దా అంటే మనం ఇండియాలో నెయ్యి, డాల్డా ఎలా యూస్ చేస్తామో ఇలా అరబ్ కంట్రీస్లో జిద్దా యూస్ చేస్తారన్నమాట. మా మేడం గారు ప్రత్యేకించి చేస్తారు, మాకు వచ్చు, కాకపోతే మా మేడం గారు చేస్తారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే, హ్యాపీ రంజాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and comment, subscribe.